ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ఒకటి యోహాను 4:13 మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. 1 యోహాను 4:13. ఒకటి యోహాను 4:13. ఎక్కడ చదివావు నువ్వు? అబ్బా, దీని వలన మనము ఆయన యందు నిలిచినాని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, నిశ్చయంగా ప్రభా నీ కొందనాలు చెల్లిస్తున్నా ప్రభా, నీకులేని ప్రభా నీ పాదాల దగ్గర కూడి తండ్రి. కొద్ది నిమిషాలు తండ్రి నా మాటగా కింద మాటగా నీ బిడ్డలతో నాతో మాట్లాడు ప్రభా. సమస్తం ఆయన నీ పరిశుద్ధాత్మ మాట్లాడు సహాయం చేద్దండి. ఈ లేఖనాలైనా ప్రతి బిడికి నాకు గ్రహించి మనసును దయచి వాక్యాన్ని కాటకు ప్రతి ఆట కనీసం బంధించి ప్రభా సన్నిధి మేడిగా మాకు సహాయం చేయండి. ఏసే పరిశుద్ధం మట్టి వేడుకున్నాం తండ్రి. దీని వలన మనం ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాం. ఏలయనగా ఆయన మనకు ఆత్మలో దేంట్లో తెచ్చాడు? ఆత్మలో అది దేంట్లో పాలు కలిగి ఉండాలి మనం అని. అదేందా? ఇప్పుడు యేసు ప్రభువుకు వచ్చిన శ్రమలు నీకు వస్తాయి. నాకు వద్దంటే నువ్వు అక్కడే ఉండు. అబ్రహాము ఆస్వాదించబడ్డాడు మంచిగా. ఆశీర్వాదం గురించి మాకు మంచిగా చెప్పుకుంటాం. ఆశీర్వాదం నీ ఎమ్మిడి వస్తాయా చెప్పండి? చూసుకోవటానికి తప్ప దేనికి పనికిరావని ప్రసంగి 5:11 రాయబడి ఉంది. చూసుకోవటానికే కదా. కానీ మానవుడు దేని మీద దృష్టి పెడతారు? ఇటు చూడండి అమ్మ, ఇటు చూడండి. అటేముంది, వస్తుంటారు పోతుంటారు, వాళ్ళు ఉన్నందుకే కాబట్టి వస్తుంటారు పోతుంటారు. ఇటు చూడండి, వాక్యం వినండి. నీ కోసం ప్రాణం పెట్టిన ఎవరు? ఆయన ఆత్మలో పాలిస్తున్నాడు. నువ్వు కనీసం మంచిలు కూడా ఇవ్వు కదా. ఆత్మలో పాలు చేయటం అంటే అంత తేలికైన పని లేదు కదా. ఆయనలో మనం ఉన్నాం, మనం ఆయనలో ఉన్నాడని వాక్యం చెప్తుంది కదా. యేసుప్రభు ఏమయ్యాడో అసలు ఎవరికి తెలియదు. ఆయనకు కావాల్సింది నీ లోపల ఒక ఆత్మ ఉంది, అది కావాలి ఆయనకి. నువ్వు బాహ్యంగా ఆత్మ శరీరం, శరీరం ఆత్మ ఏమైద్ది అమ్మా? గట్టిగా చెప్పు. ఒకదానికి ఒకటి విరోధంగా ఉంటుంది. గలతీ 5:16 చదవండి. ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ రెండు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఆత్మానుసారంగా నడుచుకోమంటే, ఇప్పుడు నీకు ఆత్మలో పాలు కావాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి కదా. ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నావు అంటే ఎంతమందికి తెలియదు. నీకు ఎందుకు నమ్ముకున్నావో తెలియదు. కొంతమంది అంటే భూలోక ఆశీర్వాదాల కోసం నమ్ముకున్నా అంటారు. కొంతమంది నొప్పుల కోసం, స్వస్థతల కోసం నమ్ముకుంటారంటారు. స్వస్థతలు నా నొప్పులు ఆశీర్వాదం చాలామంది లోకంలో కూడా ఇస్తున్నారు కదా. కానీ నీ ఆత్మ ఎంతో విలువైనది. ఆ ఆత్మ దేవుడి సన్నిధికి వెళ్ళాలా, అది తెలుసుకుంటే చాలు. నాకేం చేశాడంటే ఆయన అన్నీ చేశాడు. ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడని వాక్యంలో రాయబడింది. ఆయన వాక్యము శరీరం ధరించుకొని నీ కొరకు నా కొరకు మరణించాడు. నీకు శ్రమ వద్దు,
ఆశీర్వాదం కావాలా? 3 పూటలు తిని కమ్మంగా హ్యాపీగా ఉంటే అది దేవుడు ఆశీర్వాదం అనుకుంటున్నావు కదా, మంచిదే, అది కరెక్టే. నీ లోపల ఆత్మ అనేది చాలా విలువైనది. ఆ ఆత్మ యాకోబు 1:20 ఏమి రాబడింది? మైక్లు చదవండి సార్ దయచేసి, కొంచెం వాక్యం చదవటానికి అర్థం చేసుకోండి. నీ లోపల విలువైన ఆత్మ, సాత్వికంతో శక్తిగల లేఖనాలు అంగీకరించు. అది విర్రవీగుతున్న దుష్టత్వం, అది ప్రతి మానవుల్లో ఉండేది. ఇప్పుడు రోమా 8:12 ఏముందంటే, నీవు శరీరాంశంగా నడుచుకుంటే చచ్చిపోతా ఉందా లేదా బతుకుతా ఉందా అమ్మా? ఇప్పుడు మనం సావటానికి యేసుప్రభు నమ్ముకుందే, మనం చచ్చిపోయిన మనల్ని బ్రతికించడం లేదా? మనం అపరాధముల చేత మన పాపముల చేత మనం చచ్చిన వారేండుగా క్రీస్తు మనల్ని బ్రతికించడం లేదా? వాక్యం ఉంది కదా. మనం బ్రతికించడానికి ఏం చేశాడు ఆయన? తన ప్రాణం పెట్టాడు. అర్థందా? మరి పాలు తాగి స్థితిలో ఉంటారేంది? నాకు అంతకనలేదు. ఆయన ప్రాణం పెట్టాడు మన బతికించడానికి. కనుక ఒకదానికి ఒకటి నువ్వు శరీర కార్యములు స్పష్టమైన ఉన్నాయి అని గల్తీ పత్రికలు ఉంటాయి. కానీ ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయలత్వం, మంచితనం, సాత్వికం, ఆసనికను, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆత్మకు ఒక ఫలం ఉన్నది. అదే ఇక్కడ అంటున్నాడు. మనం చదువుకున్న అధ్యాయంలో 7వ వచనంలో ఏమంటాడంటే, ప్రియులారా మనం ఒకరినొకరు ప్రేమించమని, ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది, ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటుంది ఎందుకు? ప్రేమ లేదు. వాళ్ళ ధర్మశాస్త్రంలో ఉన్నారు. యేసు ప్రభు కాలానికి ఎప్పుడైతే యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడో ధర్మశాస్త్రం ముగించబడింది. అర్థమైందా? కాకపోతే మనం చెప్పుకుంటున్నాం, హిస్టరీ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ఇప్పటికీ ధర్మశాస్త్రం, ఇక రేపు ఎల్లుండి పస్కా పండుగ వాళ్ళు పూజిస్తారు. ఎవరు? ఇశ్రాయేలు. అర్థందా? మరి యేసు ప్రభు ఆయన ఇదిగో లోక పాపలు మూసుకున్న దేవుడు గొర్రెపిల్లగా ఆయన సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు అన్న సంగతి వాళ్ళ కన్నులకి మూయబడ్డాయి. మనం అర్థం చేసుకోవాలా? మరి ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటున్నావా లేకపోతే ప్రేమ కలిగి ఉంటున్నావా? యేసు ప్రభు ఏమై ఉన్నాడంటే ప్రేమ అని ఇక్కడ రాయబడింది. దేవుడు ప్రేమ స్వరూపే. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. పంపించాడు. ఎందుకు? దీనివల్ల కాదు, పంపించాడు. మనం ఆయనకి ఏమవుతాం? అంతగా మనం ప్రేమించండి. కానీ ఆయనకి ఏమవుతాను? ఆయన ఎందరైతే ఒక వాగ్దానం ఇచ్చాడు, తను అంగీకరించిన వారికి దేవుడు కుమారులు అవ్వడానికి, కుమార్తెలు అవ్వడానికి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. తన బిడ్డల కోసం ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడు. దేవుడు ఎవరు ఈ మానవుడు చూసి ఉండలేదు. దేవుడు పరిచయం చేసుకోవడానికి, నేనే మార్గమును, సత్యమును, జీవము. నీకు మార్గం లేదు. నువ్వు ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎంత త్యాగం చేసినా, ఎంత దాన ధర్మాలు చేసినా, భూదానం చేసినా అది లేదు. మనం నీతి నుంచి చేసిన క్రియల మూలంగా కాక ఆయన పునర్జన్మ స్థానము చేత మనకి ఆయన రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనకి దేవుడు చేసిన గొప్ప త్యాగాన్ని మనము మర్చిపోకూడదు. కాబట్టి మనం ఏ మానవుడు దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకరు ప్రేమించేలా నేను అందరిని ప్రేమిస్తాను. 2 చేతులు ఎత్తండి. ఎందుకు వరకు చెప్పుకుంటే మాటలు? కనీసం ఇంట్లో వాళ్ళు కూడా ప్రేమిస్తావు నువ్వు కదా. నిన్ను ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తావు. ఇప్పుడు ఇక్కడ వాక్యం ఉంది లేదు. అపోస్తుల కార్యాలు వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళకు కలిగిన సమస్త అన్ని అపోస్తుల పాదం దగ్గర పెట్టి ఏ మనిషికి ఏ కొరవ లేకుండా వాళ్ళు ఏక మనసు కలిగి ప్రార్థన చేశారు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే, ఇక లేదు మనం దేవుడి రాజ్యానికి మనం స్థిరపడి ఉన్నాం అని వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారు. కాబట్టి ఏకభావంతో ఇక ఈ రాజ్యంలో ఏం లేదు, మనం కొంతకాలమే జీవించేది. విశ్వాస పత్రిక ఏదమ్మా?
హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల పది వాళ్ళు ఆకులు అలములు తింటూ సొరంగలా జీవిస్తూ వారు విశ్వాసులకి ఈ లోకము యోగ్యమైంది కాదని ఎంచుకున్నారంట. హల్లెలూయా. మనము లేకుండా వారు సంపూర్ణులు కాదని అక్కడ రాయబడింది. విశ్వాసులకి ఈ లోకం యోగ్యమైంది కాదు. మన విశ్వాసం చాలా చిన్నది. ఉందా లేదా అక్కడ? వాళ్ళ విశ్వాసం చాలా గొప్పది. విశ్వాసం ద్వారానే నీకు రక్షణ. ఏమైనా చేసావు చెప్పు? పని తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తిన సపత్ చేసావా? ఏమి చేయలే. నువ్వు నమ్మావు, ఆయన నీకు రక్షణ ఇచ్చాడు. ఇది నీ వల్ల కలిగినది కాదు, దేవుడు వరమే. సత్క్రియ చేస్తే దేవుడు బిడ్డను, దుష్క్రియ చేస్తే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే మంచిది. అదే ఇక్కడ యేసుప్రభు ప్రేమల గురించి మనకు చెప్తున్నాడు. ఆయన ఏమై ఉన్నాడంటే మీకు ఉదాహరణకి యేసుప్రభు భూలోకానికి రాకమునుపు ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతుంటే ఆ కొండని ఇవుడు తాకకూడదు, ఆ ప్రాంతానికి ఊడు పోకూడదు, ఒకవేళ పోతే వాడిని రాళ్లతో కొట్టి చంపాల. అంత భీకరమైన దేవుడు, అంత అగ్నివంటి దేవుడు. అలాంటి వాడు మన కోసం ఏం చేశాడు? రిక్తుడుగా వచ్చాడు. ఆ పిల్లలు రక్తమాంసంలో జన్మించారు కాబట్టి ఆ పిల్లల కోసం నేను కూడా ఆయన రక్తమాంసను ధరించుకొని వచ్చి ధర్మశాస్త్రం రాయబడిన పాపమును, ఎందుకంటే పాపాన్ని ఎవరు ఆయన హెబ్రీ 9:16 చదవండి. పాపాన్ని మోపిన దేవుడు దాన్ని ప్రాయశ్చిత్తం చేశాడు. అక్కడ ఉంది అవశ్యము. అంటే మరణశాస్త్రం రాసిన దేవుడు నా మాట వినకపోతే మీరు చచ్చిపోతారని చెప్పింది ఆయన. కానీ ఆయన ఏం చేశాడు? మనల్ని చంపకుండా ఈ భూమి మీదకి వచ్చి మన కోసము తన ప్రాణం పెట్టాడు. కాబట్టి అది ఎక్కడ జరిగింది? మరణశాస్త్రం రాసింది ఆయన. మరణశాస్త్రానికి రుజువు ఎట్లా జరిగిందంటే, ఇక మీరు బ్రతుకుతారు, మీరు చనిపోరు, మీకోసం నేను చనిపోతున్నాను. అది ప్రేమ. అది అందుకని మనం ఇక్కడ మనం చదువుతున్నాం. అందుకని దీనివల్ల మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొస్తున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేస్తున్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండేటికి పంపిడు కానీ మరి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. తీర్పు తీర్చడానికి ఆయన రాలా. నువ్వు అట చేస్తున్నావు, నువ్వు ఎట చేస్తున్నావు నా. మనకి యోహాను సువార్త 3:16 కూడా అది. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని విశ్వాసం ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. తీర్పు తీర్చడానికి కాదు ఆయన వచ్చింది, రక్షించడానికి. అంతే. తన ప్రియమైన కుమారుని, ఇంకా ఆయన రోమా 8:31 ఇట్లుండగా ఏముందు, దేవుడు తన ప్రియమైన కుమారుడు మన కోసం పంపిస్తే మనం ఏమడిగినా కూడా ఇవ్వడా? నీతిమంతులుగా చేసింది ఆయనే కదండి అంటాడు. కాబట్టి మనము దేవుడు అంతగా మనల్ని ప్రేమిస్తే ఇక్కడ ఏం చెప్పాడు? మనం ఆయన ఆత్మలో పాలు దయచేసి. అయితే ఆయన ఆత్మలో పాలు దయచేయాలంటే నీకు, నాకు, అందరికీ ఆయన శ్రమల్లో నువ్వు పాలివాడిగా ఉండాలిగా. అది 1 పేతురు 4:12. ఈ వద్దంటాం మనకి, అందు కదా కదమ్మా, ఈ మనకొద్దు. ఏ శ్రమ వచ్చిందండి? మామూలు శ్రమే రాలా మనకి, ఇంకా అగ్రిమెంట్ శ్రమలు ఆడుతున్నాయి మనం. క్రీస్తు మహిమ బయలుపరచు నిమిత్తం మీరు మహానందంతో, క్రీస్తు నిమిత్తం శ్రమలు వచ్చిన సంతోషిస్తున్నారని అన్నాడు. చేతులు ఎత్తండి. ఇంకో మాట అంటాడు యేసు ప్రభు, మత్తయి సువార్త 5:11 నా నామం నిమిత్తం అనేకులు మిమ్మల్ని నిందించి దూషించి చెడ్డ మాటలలో పలుకుతారు అన్నప్పుడు ఏం చేయమన్నాడమ్మా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. సంతోషించి పరలోక రాజ్యంలో. అంటే నువ్వు ఎందుకు నమ్ముకున్నావు అమ్మ? ఎందుకు నమ్ముకున్నావు అంటే ఎవరిని అడిగితే ఏం చెప్తా? నిజమేనా? మరి అక్కడ వస్తే అన్నాడా లేదు? యేసు ప్రభు అన్నాడా? యోహాను సువార్త 16:33 ఈ లోకంలో నీ శ్రమ నన్ను విడిచిపోయే పరిస్థితి వస్తుంది, నేను ముందుగా చెప్తున్నాను, అయినా ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను, నా వైపు చూడండి అని చెప్పాడా లేదా?
శ్రమ వస్తానన్నాడు, రాదన్నాడా? క్రీస్తు శ్రమల్లో పాలివారన్నట్టుగా, అంటే నాకు శ్రమ వద్దు, నాకు అన్ని ఆశీర్వాదాలు కావాలా, అన్ని దీవెనలే కావాలా కదా అని అనుకుంటాం కదా. అది శ్రమ తర్వాత ఒక కీడు వెనక ఒక మేలు దాచి, అంటే నీకు అన్ని ఆశీర్వాదాలు ఇస్తే ఏమైద్ది? 5 ప్రసంగి 5:19 చదువు. అన్నీ మన ముందే ఉంచాడు. నాకెందుకు ప్రభా ఈ శ్రమ, నాకెందుకు ప్రభా అంటే యేసు ప్రభుని కొరడాలతో కొడుతుంటే ఆయన అనుకోవచ్చుగా మాట. ధనధాన్యములు సమృద్ధిగా ఇచ్చి అనుభవించుటకు ఆ స్థితి అనుకోవచ్చు. కనుక దేవుడిని మర్చిపోతాడు. ఇప్పుడు సొలొమోను మర్చిపోయా లేదా? పోనీ దేవుడు అన్యాయస్తుడా? నీ తండ్రి నడుచుకుంటే నీకు పుట్టకథలు ఉంటాయి, లేకపోతే నేను ఎత్తేస్తాను అని స్పష్టంగా చెప్పాడు. అయినా సరే తండ్రికి వాగ్దానం ఇచ్చాడు కాబట్టి 1-2 గోత్రాలు ఉంచాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు కనుక ఈయన హెచ్చరించాడు. నువ్వు నన్ను సేవిస్తున్నావు, నీకు కావాల్సినంత జ్ఞానం ఇచ్చా, కావాల్సినంత ఐశ్వర్యం ఇచ్చా, నీ వంటివాడు ప్రపంచంలో ఒక్కడు కూడా లేడు, కానీ నువ్వు నా మాట వింటల్లా, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు అని చెప్పి ఆయన హెచ్చరించాడు. ఆయన తెలుసు సొలొమోను తప్పిపోతాడని తెలుసు. కానీ తప్పిపోయిన మనల్ని దేవుడు ఏం చేశాడు? మనలా వెతికి పట్టుకున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, అర్థం చేసుకోండి ప్రియులారా. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడబాకండి. క్రీస్తు మహిమ బయలుపడినట్లు మీరు మహానందంతో సంతోషించే నిమిత్తం క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారాయిగా ఉన్నట్టుకు సంతోషించండి. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలుడు పౌలుకే చాలా శ్రమలు వచ్చినాయి. ఆయన పాపం చేశాడా? ప్రతి దినము వదకదేయబడిన గొర్రెపిల్లే వంట అన్నాడు. ఈ సమస్య నా దగ్గరని తీసే ప్రభా, ఈ బాధ నా దగ్గరని తీసే ప్రభా అని వేడుకుంటా ఉంటే ఆయనకు ఒక ముళ్ళు పెట్టాడు. దేనికి పెడతాడు ముళ్ళు? మన శరీరం అలివి కాదు, ఆ ముళ్ళు పెడితేనే. అంతేనా? అవసరం ఉంటేనే ప్రార్థన చేసేది. ఆ ముళ్ళు పెట్టకపోతే నువ్వు నిద్రపోతావు కమ్మంగా. ఒక్కోసారి నిద్రపోయేటప్పుడు కూడా వస్తుంది ముళ్ళు, నిద్రపోయేటప్పుడు కూడా గుస్తాడు అంతనా. ఆ ముళ్ళు పెడతాడు. దేనికి పెడతాడు ముళ్ళు? అయినా ప్రభా తీసేయంటే నా కృప నీకు చాలన్నాడు. ఆయన అంటాడు, నాకు శ్రమ అధికమైన తర్వాత ఆయన సంతోషంలో, ఆయన బలములో నాకు పాలు దయచేయాలని చెప్పి ఇంకా దాన్ని ఆస్వాదిస్తున్నాడు. మనకి 2 Corinthians 12:10 కూడా అనుకుంటా. ఇంకా అధికంగా సంతోషిస్తున్నాడు. చదువు. నేను ఎప్పుడు బలహీను? ఈ మాట మనకు గుర్తుంటుందా? నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడు అదేనా? ఏమన్నాడు? యేసు నిమిత్తం కాదు, మీరు అదే తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మీరు క్రీస్తు స్థానంలో ఉన్నారు. క్రీస్తు నిమిత్తం నా బలహీనతల్లో, నిందల్లో, ఇబ్బందుల్లో ఆయన పేరు చెప్పుకుంటాం. ఆయన చేసినట్టు మనం చేయని ఒక్కదానికి మన దగ్గర సమాధానం లేదు. అన్నిట్లో సంతోషిస్తున్నాను, ఎందుకంటే ఆయన చూసి వచ్చాడు కాబట్టి. ఎక్కడ? ఆ నిశ్చిత్తం, ఆ పరలోక రాజ్యంలో ఏముందో ఆయనకి తెలుసు. ఆయన చూసి అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబులకి ఇచ్చిన వాగ్దానం సర్వభూములకి, సమస్త జనులు, సమస్త ప్రజలు ఆశీర్వాదం పొందుకోవాలంటే, ఆశీర్వాదం అంటే నిశ్చిత్తంలో ఉన్నది ఆశీర్వాదం, ఇక్కడ భూసంబంధములు కాదు. ఇవన్నీ ఇస్తాడు దేవుడు, ఏం తక్కువ చేయడు. కనుక ఇక్కడ ఏ శ్రమలమ్మా? నాకు శ్రమ వద్దు, నాకు ఆశీర్వాదం కావాలన్నోళ్ళు చేతులు ఎత్తండి. క్రీస్తు శ్రమల్లో మనము పాలివారినట్టుగా. అంటే యేసు ప్రభుని ఆయన పాపం చేశాడా? లేదు.
నాలో మీరు పాపం నేను స్థాపించగలరా అన్నాడు. ఆయన కొడలతో కొట్టారు ముళ్ళకెట్టు పెట్టారు లేదా, ఉమ్ము వేశారు లేదా, మొఖాన ముసుకేసి గుద్దారు లేదా, అపహసించారు లేదా, ఎగతాళి చేశారు లేదా? మరి నీకేం గుర్తు రావాలా? నీకు వచ్చిన శ్రమలో బాధల్లో నువ్వు అవి గుర్తు, అయ్యా నాకంటే ముందు నువ్వు ఇవన్నీ అనుభవించావు, నీకు వచ్చిన శ్రమలు నాకు రాలా, అది గుర్తు పెట్టుకోవాలా మనం. ఆయన నీకోసం ఎంత త్యాగం చేశాడో నువ్వు ఆయన కోసం. ఈయన అంటాడు, ఒకప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎవరు? పేతురు. ఆయన ఏమంటాడు చూడండి, అపోస్తులు 5:41 క్రీస్తు నామము నిమిత్తం ఈ దెబ్బలు తింటాం మనకు అవసరం. అర్థమైందమ్మా? ఆ నామము కొరకు అవమానం పొందడు పాత్రులమని ఎంచబడిన వారే ఏడుస్తూ పోయాడా, సంచోపోయాడా? ఆ స్థితి ఇంకా రాలా. అంతకుముందు ఆయన కూడా మనలాగా చేపలు పట్టడానికి వెళ్ళాడు లేదా? శరీర స్వభావం. ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు లేదా? అందరూ విడిచిపెట్టినా నేను విడిచిపెట్టిన ప్రభా, నేను మాత్రం నీకోసం నిలబడతా అన్నాడు లేదా? కానీ లేదు. అభిషేకం పొందుకున్న తర్వాత ఆయన సత్యాన్ని గ్రహించాడు. అందుకని ఆయనలో ఏముంది? క్రీస్తు ఆత్మ ఉంది, మనం తెలుసుకోవాలా. అందుకని క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలనేలా మహిమాస్వరూపైన ఆత్మ అనగా దేవుడి ఆత్మ మీ మీద నిలుచున్నాడని మీరు ధన్యులన్నాడా లేదా దరిద్రున్నాడా? ఇక్కడ అదే 14 వచ్చిన రాయబడింది అమ్మా. ఇప్పుడు మన ధన్యులో దరిద్రమా? అది చూసారా? అపోస్తుడైన పేతురు ఆయన చేపలు పట్టే జాలరు, కానీ ఎన్నో మర్మాలు మనకి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన కూడా అజ్ఞానంగా ఉన్నవాడే, కానీ ఆయన సత్యాన్ని తెలుసుకున్నాడు, ఆ దర్శనాన్ని చూశాడు, యేసు ప్రభుతో ఆయన జీవించాడు. కాబట్టి ఆ శ్రమల్లో మనం పాలివారిగా ఉంటున్నామా? ఆయన శ్రమల్లో పాలివారిగా ఉన్నాడు కాబట్టే అక్కడ ఏమన్నాడు? యేసు ప్రభు నామ నిమిత్తం ఇన్ని శ్రమలు వచ్చినా సరే ఆ నామాన్ని కొరకు ఇలా సంతోషంతో వెళ్ళాడు. ఎందుకంటే నీకు క్రీస్తు అంటే యేసు గుర్తు రావాలా. నా కోసం ఎన్ని శ్రమలు అనుభవించావయ్యా, ఉమ్ము వేసుకున్నారు కదయ్యా నీ మీద, కనీసం ఈ సృష్టి అంతా అయింది కదా, కనీసం ఆయన పుట్టినప్పుడు కనీసం స్థలం కూడా లేదు కదయ్యా, సత్రంలో స్థలం లేక పశువులు నీళ్లు తాగి తొట్లు పరండబేశారు ఆయన, సత్రంలో స్థలం లేదు. అందుకని యేసుప్రభు అంటాడు, నక్కలకు బొరియలుండి ఆకాశ పక్షులకి గూడుండి మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి ఇప్పుడు ఎక్కడ ఆయనకి స్థలం? అది మనం తెలుసుకోవాల్సింది. భూమి ఆయన పాదపీఠం, ఆకాశం కలిగింది ఆయన లేకుండా కలగల. ఎక్కడ ప్రాణి స్థలం? నీ హృదయంలో. అది ఆ హృదయంలో ఉన్న ఆ స్థలం అనేది ఆయన కోరుతున్నాడు. ఎవరు హృదయంలో ప్రభు ఉంటాడని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తాడు. కాబట్టి ఇంకా మన ఇప్పుడు దేంట్లో మనం క్రీస్తు శ్రమల్లో మనకు 2 పేతురు 1:4 ఆత్మలో దైవ స్వభావంలో పాలివారిగా ఉంటాడు. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమైనది అత్యధికమైన వాగ్దానాలను గురించి అమ్మా దురాశను అనుసరించడం వలన లోకములున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావముందు పాలివారుగునట్టుకు వాటిని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఏ వాగ్దానం? అదే పరిశుద్ధాత్మ వాగ్దానం. అనేకుల మీద నా ఆత్మ కుమ్మరిస్తానడా లేదా? నీకు నువ్వు సత్యం తెలుసుకోవాలన్నా, సత్యంలో నిలబడాలన్నా, దేవుడు నిశ్చిత్తంలోకి వెళ్ళాలన్నా ఈయన కంపల్సరీగా. ఎందుకంటే ఈయన నీకు మార్గాన్ని సిద్ధపరుస్తాడు, ఈయనే నీకు అన్నీ తెలియపరచాడు, మనుషులు కూడా తెలియపరచాడు. ఈయన ఎప్పుడూ ఉండేవాడు మనతోటి. యేసు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఈ వాగ్దానం గురించి చెప్పాడు, నేను వెళ్ళుట నీకు మంచిది, నేను వెళితే ఆదరణకర్త నీకు పంపిస్తాను, ఆయన ఇప్పుడు మీతోనే ఉంటాడు, మీలో ఉన్నాడు, నేను వెళ్ళకపోతే ఆయన రాడు. అంటే ఆయనే ఈయన ఆయన ప్రత్యేకంగా ఏం లేదు. మనకి 2 కోరింది 3:17-18 రాయబడింది అనమాట. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును, ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రుడు. మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రజ్వలింపజేయచ్చు మహిమ నుండి
మహిమ నుండి అధిక మహిమ పొందుచు ఆ పోలిక చొప్పున మనం, అది ఆ పోలిక. ఆయన మహిమ ఉన్నాడు. మనం ఈ మహిమ ఎక్కడ ఉండాలా? మన హృదయం ఉండాలా? శరీరం మట్టికి వెళ్ళిపోద్ది. ఆ మహిమ ఈ మహిమ ఇంకవలా కలుసుకోవాలి. అందుకని ఈ వాగ్దానం మూలంగా ఒకరికి ఉదాహరణకి మనకి స్టెఫెన్ ఏమన్నాడు చెప్పాలి. ఉదాహరణకి స్టెఫెన్ ఏమన్నాడమ్మా? ఏం చేస్తున్నాడు? మనం అంటామా? అదే స్వభావం ఉంది, దైవ స్వభావం. ఆయన గ్రహించట్లేదు. ఆయన హృదయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 60 పైన అనుకుంటా. అపోస్తులు 7 నుంచి 7వ అధ్యాయంలో మొత్తం 60 వచనాలు ఉన్నాయి లేదా? అప్పుడు బైబిల్ ఉందా అమ్మా? బైబిల్ లేదు. అబ్రహామును ఎట్లా పిలిచాడు? అబ్రహాముని తర్వాత ఐగుప్తు దేశంలో ప్రజలు ఎట్లా జీవించాడు? ప్రజల్లో నుంచి మోషేని ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు? తర్వాత యోసేపుని ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు? అరణ్యంలో వాళ్ళని ఎట్లా జీవించారు? మరి దావీదు కాలంలో మందిరం ఎట్లా కడతారని అన్నీ కూడా మరి చెప్పాడు లేదా? చెప్పి మెడవంచని వారులారా, ముష్కర్లారా, పరిశుద్ధాత్మ చెప్పే మాటలకు మీరు లోబడిన వారా అని చెప్పినప్పుడు వాళ్ళ కోపం వచ్చి బండతో కొట్టి, అప్పుడు కూడా స్టెఫెను ఆత్మతో నింపబడే వాడై ఉన్నాడు. 55 వచనంలో ఏమన్నాడు? ఇక్కడ 7:55లో ఆత్మతో నింపబడిన వాడిగా ఉన్నాడు. తండ్రి కుడిపాసన కూర్చొని యేసు ప్రభు ఆయన కోసం లేచాడంట. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ చేయగల ప్రభా, నీ కొందరు జలిస్తున్నా ప్రభా, నీ కనికరం, నీ ప్రేమ, నీ జాలి, నీ దయ, వాత్సల్య ప్రభా. అయా మేము మట్టి మానవులు తండ్రి, నువ్వు దేవాతి దేవుడు, నువ్వు మహిమై ఉన్నావు, ఆత్మై ఉన్నావు, వాక్కు ఉన్నావు ప్రభా. నువ్వు మా కొరకునైనా తండ్రి ఈ లోకంలో తండ్రి వాక్యం శరీర ధరించుకొని కృపాసత్య సంపడుగా మన మధ్య నివసించి మా కొరకునైనా నీ ప్రాణం పెట్టి ఆత్మస్వరూపుడుగా లేపి అయా నీ ప్రేమను మాకు వెల్లడిపరిచి నీ ఆత్మలో మాకు పాలు దయచేసిన ప్రభా, దైవ సభాంలో పాలు వరకు దయచేసిన ప్రభా, క్రీస్తు శ్రమల్లోనైనా మాకు వచ్చిన అగ్గిరిపెట్టి మహాశ్రమల్లో తండ్రి క్రీస్తు శ్రమల్లో పాలి వరకు ఉంటాకి మా పట్ల నువ్వు కృప చూపించి సహాయం చేయమని ప్రభా, వినబడ్డ వాక్యనైనా ప్రతి హృదయ స్థిరంగా నిలిచి ఫలించడం సహాయం చేతని వాక్యమే జీవమైంది ప్రభా. వాక్యమేనైనా నువ్వు స్పష్టంగా చెప్పిన ప్రభా, ఆత్మే జీవింపజేసింది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. మీరు వినుచున్న మాట ఆత్మ జీవమైందన్న ప్రభా. మేము జీవపు మాటలు విన్నాం కాబట్టి మా హృదయంలో స్థిరంగా నిలిచి సహాయం చేతండి. ఇటు ఎందరైతే చూస్తున్నారో తండ్రి, ఎందరైతే వింటున్నారో వాళ్ళ హృదయాల్లో కూడా ఈ వాక్యం పనిచేయడానికి సహాయం చేతండి. అయా నువ్వే కృప చూపించి నామనకు మహిమ తెచ్చుకో, ప్రతి అవసరం మహిమలో తెచ్చి నామనకు మహిమ తెచ్చుకోమని ఈ మొదట ఉపవాస ప్రార్థనలు నువ్వు తొడుగు సహాయం చేయని విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నా ప్రభు. అన్ని విషయాల్లో మేలు చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి.